గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. నమస్కారం. ఐడ్రీమ్ ప్రేక్షకులకు స్వాగతం, సుస్వాగతం. ఇవాళ మనతో పాటు ఉన్నారు బ్రహ్మశ్రీ గుండెపూడి శివ సుధీర్ శర్మ గారు మనతో పాటు ఉన్నారు. వారితో మాట్లాడి పలు సందేహాలని నివృత్తిపరచుకుందాం. నమస్కారం గురువుగారు. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. గురువుగారు, వారాయి నవరాత్రిలో ఒక్కొక్క రోజు ఒక్కొక్క విశిష్టత కలిగి ఉంది అమ్మవారు. మరి ఈ రోజు 7వ రోజు ఎలాంటి అవతారంలో మనకు దర్శనం ఇవ్వబోతున్నారు? అలాగే పూజ నైవేద్యం ఏం పెట్టాలంటారు? మనకి వారాహి నవరాత్రులలో ఆషాఢ శుద్ధ సప్తమి 7వ రోజు. ఈ 7వ రోజు అమ్మవారి అవతారం వచ్చేసరికి శ్వేతవారాహి అవతార రూపంలో అమ్మవారు మనకు దర్శనమిస్తారు. శ్వేతవారాహి, శ్వేతము అంటే ఏంటి? తెల్లటి తెలుపు అని అర్థం. అంతేకాకుండా స్వచ్ఛమైన అని అర్థం. ఇప్పుడు చూడండి, నల్లటి పేపర్ మీద గీత పెడితే నల్లగా ఏం కనపడదు. తెల్లటి పేపర్ మీద ఈజీగా కనిపిస్తుంది, ఏ మరకైనా కనపడుతుంది. తెలుపు మీద ఏ రంగు మరకైనా కనపడుతుంది, ఒక్క తెలుపు తప్పించి. అవునా? కాబట్టి అమ్మవారు స్వచ్ఛమైనటువంటి తెల్లటి మనసు కలిగినటువంటి అమ్మవారుగా అమ్మవారిని భావించవచ్చు మనం. ఇక్కడ ఏ రకమైనటువంటి సమస్యను అమ్మవారు తీరుస్తుంది? ముఖ్యంగా హెల్త్ ప్రాబ్లమ్స్. మనకి మానసికమైనటువంటి రోగాలు ఉంటాయి, శారీరకమైనటువంటి రోగాలు ఉంటాయి. ఇప్పుడు ఉండేటువంటి రోగాలకి పేర్లు పెట్టడం కూడా కొత్త కొత్తగా పెట్టాల్సి వస్తుంది. మొన్న కరోనా కూడా కరోనా అనేది వచ్చిన తర్వాతనే పెట్టిన పేరు కదా. అవునా? తుఫాను వచ్చిపోయిన తర్వాత తుఫాను పేరు పెడతారు చూడండి. ఆ టైపులో ఇప్పుడు వస్తున్నటువంటి రోగాలు కొత్త కొత్త పేర్లు వెతుకోవాల్సినటువంటి పరిస్థితి. ఇలాంటి రోగాలకి తప్పనిసరిగా, అంటే హెల్త్ ప్రాబ్లమ్స్కి, అనారోగ్యాలకి ఈ శ్వేతవారాహి అమ్మవారు చాలా విశేషంగా పనిచేస్తుంది. చాలా విశేషంగా పనిచేస్తుంది. ఎలా అంటే మనకి బాడీలో ముఖ్యంగా ఇప్పుడుండేటువంటి రోజుల్లో మానసికమైనటువంటి ఒత్తిడి వల్ల వచ్చేటువంటి హెల్త్ ప్రాబ్లమ్స్ ఎక్కువగా ఉంటాయి. దీంట్లో స్త్రీలు పురుషులు విభజిస్తే స్త్రీలలో గైనిక్ ప్రాబ్లమ్స్ మెయిన్, ఆడవాళ్ళకు మాత్రమే ఉండేటువంటి సమస్యలు. దానివల్ల సంతానలేమికి ఒక కారణం అవుతుంది. అలాగే ఒక చికాకు, మెంటల్ డిప్రెషన్. ఈ మెంటల్ డిప్రెషన్కి వెళ్ళినప్పుడు ఎవరైనా మనం కదిలించడం కూడా కష్టమే, ఓ మాట చెప్పాలంటే. అలాగే ఇంకొక ఆడవాళ్ళకి ఇంకోటి ఏంటంటే మెయిన్ థైరాయిడ్. ఇది కూడా చాలా తొందరగా వచ్చేస్తుంటుంది. గైనిక్ ప్రాబ్లం అండ్ థైరాయిడ్, ఈ రెండు దేని బేస్ చేసుకొని ఉంటాయి? ముఖ్యంగా వాళ్ళ ఆలోచన విధానాన్ని. చూడండి, ప్రశాంతంగా ఉన్న వాళ్ళకి ఈ రకమైనటువంటి ప్రాబ్లమ్స్ ఉండవు. ఎక్కువగా టెన్షన్ పడకుండా ఉండేటువంటి వాళ్ళకి ఈ ప్రాబ్లమ్స్ ఉండవు. ఎక్కువ టెన్షన్ తీసుకుని డీప్ థింకింగ్ చేసి ప్రతిదాన్ని ఎక్కువగా ఆలోచించేటువంటి వాళ్ళకి ఈ రకమైనటువంటి హెల్త్ ప్రాబ్లమ్స్ తప్పనిసరిగా స్త్రీలలో ఉంటాయి. అదే పురుషుల్లో బీపీ, షుగర్ కామన్. ఈ రెండు ఉన్నటువంటి వ్యక్తులే, ఆడవాళ్ళకైతేనేమో గైనిక్ అండ్ థైరాయిడ్, జెంట్స్ అయితేనేమో బీపీ, షుగరు. అవునా? ఇవి సర్వసాధారణం అయిపోయినాయి. ఎట్లా అంటే 40 వచ్చినా షుగర్ వచ్చినా వస్తుంది, అంతే కామన్. ఇప్పుడు హార్ట్ అటాక్ కూడా అలాగే అయిపోయింది. హార్ట్ ప్రాబ్లమ్స్, లివర్ ప్రాబ్లమ్స్, కిడ్నీ ప్రాబ్లమ్స్, ఇవన్నీ కూడా సర్వసాధారణంగా మారిపోయినటువంటి పరిస్థితులు అయిపోతున్నాయి. ఏదో మనం జ్వరం వస్తే డోలా 650 వేసుకున్నట్టే ఉంది పరిస్థితి. వాళ్ళ రోజున ప్రతి ఇంట్లో ఒక మెడికల్ షాప్ ఉంటుంది. 4-5 బాక్సులు పొద్దున మధ్యాహ్నం సాయంత్రం, పొద్దున మధ్యాహ్నం సాయంత్రం ఓపెన్ చేయడం, టాబ్లెట్లు వేసుకోవడం. అన్నం తినకపోయినా ముందు ఏం తినకపోయినా టాబ్లెట్లు వేసుకోవాలని బతకాల్సిందే వాళ్ళ రోజున. అలాంటి అస్వస్థతకు గురవుతున్నారు, ముఖ్యంగా అనారోగ్యాలకు గురవుతున్నారు. దీనికి ముఖ్యంగా మానసికమైనటువంటి ధైర్యం చాలా కావాలి. రోగం షుగర్ వచ్చింది అంటే అమ్మో షుగర్ వచ్చేసింది, నాకే వచ్చేసింది, షుగర్ వచ్చేసింది, నాకు వచ్చేసింది అనుకుంటే పెరుగుతూ ఉంటుంది. రాకముందు నుంచి ఇంకో భయం ఉంటుంది, అమ్మో షుగర్ వస్తుందేమో. వచ్చేస్తుంది. షుగర్ లేని వాళ్ళకి ఎక్కువ ఆలోచిస్తే షుగర్ వస్తుంది, వచ్చిన వాళ్ళు ఎక్కువ ఆలోచిస్తే ఇంకాస్త ఎక్కువ అవుతుంటుంది. అది ఒక్కటి చాలు అన్ని రోగాలకి పుట్టిల్లు మనిషికి. నాన్న, ఒక 6 months బేబీకి షుగర్, 21 days బేబీకి థైరాయిడ్, 8th class అమ్మాయి, మన మధ్య నా దగ్గర జాతకానికి వచ్చింది ఒక అమ్మాయి, 8th class, ఆ పాపకి 360 షుగర్ లెవెల్. ఇంకేం చెప్పండి? ఎంత ఘోరమైనటువంటి పరిస్థితి. స్ట్రెస్ వల్లే అంటారు. చిన్న
ఇక్కడ కడుపులో ఉన్నప్పుడు తల్లులు పడుతున్నటువంటి స్ట్రెస్ కూడా పిండం మీద చూపిస్తుంది, పిల్లల మీద చూపిస్తుంది. అందుకనే భగవన్నామం చేయండి, దేవుడిని ప్రార్థించండి, ఎంతసేపటి దేవుడికి సంబంధించినటువంటి శ్లోకాలు ఏవోటి స్థుతిలో చేయండి అని చెప్పి ఎందుకు చెప్తాము? లోపల పిండం వింటుందా అని చాలామందికి డౌట్ ఉంటుంది. 100% వింటుంది. దాని ఇంపాక్ట్ పిండం మీద ఉంటుంది, లోపల ఉండేటువంటి గర్భంలో ఉండేటువంటి శిశువు మీద 100% ఉంటుంది. దాంట్లో ఏమాత్రం కూడా సంశయం లేదు. దీనికి ఒకటే నాన్న, ఇప్పుడు కాదు, మా చిన్నప్పుడు నేను విన్న మాట ఇది. ఒక అమెరికన్ లేడీ గర్ల్, అమెరికన్స్ అంటే ఎలా ఉంటారు? తెల్లగా ఉంటారు. హస్బెండ్ కూడా తెల్లగా ఉన్నాడు. ఆ అమ్మాయికి అబ్బాయి పుట్టగానే నీకురు లాంటి పిల్లాడు పుట్టాడు. ఇద్దరు భార్యాభర్తలు తెలిపే అమెరికన్సే, కానీ పుట్టడం మాత్రం పిల్లాడు నీకురోగా ఒక సౌత్ ఆఫ్రికన్ లాగా పుట్టాడు. నేను వేరే జాతి వివక్ష అని చెప్పటం లేదు సుమి, వాళ్ళని పోలికలు చెప్పడం కోసం చెప్తున్నా. భర్తకు అనుమానం భార్య మీద. ఏంటి అని డాక్టర్లు తేల్చింది ఏంటి అంటే, అమ్మాయి బెడ్రూమ్లో ఈ సౌత్ ఆఫ్రికాకి ఇట్లాంటి వాటికి సంబంధించినటువంటి వాళ్ళ ఫోటో ఒకటి ఉంది. ఈ అమ్మాయి ప్రెగ్నెన్సీ స్టార్ట్ అయినప్పటి నుంచి ఆ ఫోటోనే చూస్తూ ఉన్నది కాబట్టి ఆ రకమైనటువంటి లక్షణాలు కలిగినటువంటి వాడు పుట్టాడు. అందుకని కడుపుతో ఉన్న వాళ్ళ రూమ్లో ఏం పెడుతుంటారు? అందమైన పిల్లల ఫొటోస్. మరి ఎందుకు పెడతారు అవి? అలా పుట్టాలని, అలా పుడతారు. ఆ ఇంపాక్ట్ ఉంటుందనేగా, మైండ్ ప్రశాంతంగా ఉంటుందనేగా. మరి అట్లాంటప్పుడు దేవుడు స్థుతులు, దేవుడు నామాలు, దేవుడు శ్లోకాలు చదువుతున్నప్పుడు వాటి ఇంపాక్ట్ కూడా ఉంటుందని ఎందుకు నమ్మకూడదు? మరి 100% చెప్పారు గురుగారు, నమ్మాల్సిందేగా. అది సైన్స్ అయితే ఇది కూడా సైన్సేగా, అవునా? సో కాబట్టి పిల్లలు ప్రెగ్నెన్సీ టైంలో ఉన్నప్పుడు తప్పనిసరిగా ఇలాంటివి వినడం ద్వారా ఇవన్నీ తీసేసి బూత్, ఇంకోటి ఏదో పిశాచియాల సినిమా, రాక్షసుల సినిమా, రాకాసి బల్లి, ఇట్లాంటి సినిమాలు చూస్తుంటే లోపల ఉండేవాళ్ళు కూడా అంత గందరగోళంగా తయారవుతారు. వాళ్ళు కూడా అట్లాంటి వాళ్ళే తయారవుతుంటారు లోపల కూడా. దాని ఇంపాక్ట్ వాటి మీదనే పడుతుంది. కాబట్టి పిల్లలు పుట్టాలి, మంచి పిల్లలు పుట్టాలి అంటే మనం కడుపుతూ ఉన్నప్పుడు తప్పనిసరిగా మంచి మంచి పురాణ గాథలు, దేవుడికి సంబంధించినటువంటి విధానాలు ఇవన్నీ కూడా వింటూ ఉండాలి అని చెప్పేది అందుకోసమే చెప్తూ ఉంటారు. ఇట్లా సంతానం కలిగి ఏదైతే ఉన్నాయో ఇట్లాంటివన్నీ కూడాను చాలా ఘోరమైనటువంటి పరిస్థితుల్లో వెళ్ళిపోతూ ఉన్నాయి. ఇలాంటివన్నీ కలగకుండా ఉండాలి, మనసు తెల్లడి కాగితంలాగా ప్రశాంతంగా ఉండాలి అనుకునేటువంటి వాళ్ళకి శ్వేతవారాహి చాలా విశేషమైనటువంటి అమ్మవారు. మనస్సు నిర్మలంగా ఉండడానికి, ఎలాంటి గందరగోళానికి గురి అవ్వకుండా ఉండాలి అంటే శ్వేతవారాహి అమ్మవారికి పూజ చేస్తే తప్పనిసరిగా కలుగుతుంది. సింపుల్ చెప్తానన్నా, అందరూ ఒకేలాగా ఉండాలని చెప్పను, కానీ ఉంటారు అంతకంటే చెప్పలేము మనం. మనకి సమస్య వచ్చి పడుతుంది అని తెలిసినప్పుడు జాగ్రత్త పడటం వేరు, వస్తుందేమో కంగారు పడటం వేరు. రెండిట్లో ఏది ప్రమాదం అంటారు గురుగారు? నానా వచ్చే ముందు మనకు తెలుస్తుంది కాబట్టి అప్పుడు మనకు కావాల్సిన జాగ్రత్త తీసుకుంటాం. రోజు గొడుగు తీసుకొని పోతామా నాన్న బయటికి? ఇది ప్రమాదం. రోజు గొడుగు తీసుకొని పోతామా? పోలేంగా మనం, అవునా? సో కాబట్టి తప్పనిసరిగా ఎవరైనా చేసేటప్పుడు ఆ ప్రమాదం గురించి అతిగా ఆలోచించడం, అతిగా ఆవేశపడటం, వీటి వల్ల కూడా ఎక్కువగా ప్రమాదం జరుగుతుంది. అలాంటి కంగారు లేకుండా నిశ్చలమైనటువంటి, నిర్మలమైనటువంటి, ప్రశాంతమైనటువంటి జీవితం గడపాలి అనుకునేటువంటి వారు శ్వేతవారాహి అమ్మవారికి తప్పనిసరిగా ఈ పూజ చేసుకోవడం చాలా మంచిది. అందులోనూ నవరాత్రులలో 7వ రోజు నైవేద్యం అమ్మవారికి కొబ్బరి అన్నం, ముఖ్యంగా కొబ్బరి అన్నం. ఈ కొబ్బరి అన్నాన్ని మనం వండుకుంటున్నాం. ఇప్పుడు చాలా మందికి తెలియదేమో కానీ కొబ్బరి అన్నం తప్పనిసరిగా మా చిన్నప్పుడు కూడా దేవుడికి వండి పెట్టేవాళ్ళు మా అమ్మగారు వాళ్ళు. కొబ్బరి అన్నాన్ని నైవేద్యంగా పెట్టి అమ్మవారికి ఆరాధన చేసి అమ్మవారి మంత్రాన్ని, మూలమంత్రాన్ని ఓం ఐం గ్లౌం ఐం వారాహ్యే నమో నమః మంత్రాన్ని చదువుకుంటూ శివపంచాక్షరి మంత్రజపం చేసుకుంటూ పూజ చేసుకుంటే వారాహి, శ్వేతవారాహి అమ్మవారి అనుగ్రహంతో మన మనస్సు ఎక్కువగా కంగారు పడకుండా ప్రశాంతంగా మన పనులు కావడానికి, మన మనస్సు ప్రశాంతంగా ఉండడానికి చక్కగా దోహదపడుతుంటుంది. చాలా చక్కగా తెలియపరిచారు గురువుగారు. నిజంగా ఈ 7వ రోజు వారాహి నవరాత్రుల్లో చాలా విశిష్టత అని చెప్పుకోవాలి. ఎందుకంటే భవిష్యత్తు నిర్ణయించేది చిన్న పిల్లలే కాబట్టి ఆ పిల్లలు మంచిగా పుట్టాడు ఎంతైనా ఇంపార్టెంట్ తల్లిదండ్రులకి. వాళ్ళ కళ నెరవేరాలంటే మరి ఈరోజు తప్పనిసరిగా ఈ పూజను ఆచరిస్తే వాళ్ళు కోరుకునే లక్షణాలతో చక్కని సంతానం కలగడం ఖాయంగా కనిపిస్తోంది. చక్కని సందేశం విన్నారు కదా. మరి
వారాహి నవరాత్రుల్లో ఈరోజు ఈ పూజ నిష్టగా ఆచరించి, అలాగే మీకేదైనా సందేహం ఉంటే కూడా కింద కామెంట్ రూపంలో తెలియపరచండి. నెక్స్ట్ ఎపిసోడ్లో నేను ఖచ్చితంగా గురువుగారిని అడుగుతాను. ధన్యవాదాలు గురువుగారు. శ్రీమాత్రే నమః, శ్రీ గురుభ్యో నమః. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share, and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream. ఇండస్ట్రీలో కమిట్మెంట్ ఇష్యూస్ వస్తే నీకు కూడా వచ్చినట్టు మార్నింగ్ తీసుకెళ్ళాలంటే కొట్టి పడేస్తారు. ఒక్కళ్ళు కూడా చూడలేదు ఈ సినిమా అని చెప్పడానికి కూడా చాలా ధైర్యం కావాలి. అది నిజం కదా, దాంట్లో ధైర్యం ఏంటి ఇది? నెక్స్ట్ డే ప్లేట్ మార్చేస్తే తప్పు కదా. యాజ్ ఆఫ్ నౌ వీఆర్ కంఫర్టబుల్ దిస్ అని నేను అనుకుంటున్నాను. రష్మిక గారిది మీది ఒకే ఊరంట కదా? నీకు కోపం వచ్చిందంటే బాగా తిట్టేత్తరా? తిట్టేద్దామండి. నిజంగా గేమ్ ని ఎలా చేంజ్ చేయగలిగారు? ఏపీఎస్ఎఫ్సి వాళ్ళకి 6 నెలల్లో నేను 6 లక్షలు కట్టా. బిజినెస్ చేయాలనుకుంటే